నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నంబర్ 8096448525. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. అక్టోబర్ నెల 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు మీకు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన ఫలితాలు, మార్పులు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయంలో జరగబోయే మార్పుల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభ రాశి వారి జీవితానికి సమయంలో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది. అక్టోబర్ నెల 20వ తేదీ మొదలుకొని వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే చూస్తారు. 25వ తేదీ వరకు కూడా మీకు రాజయోగమే కలగబోతోంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడతారు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాలను ఇస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటకు దూరంగా ఉండడమే మంచిది. దుర్గా శ్లోకం చదవండి, మీకు మేలు జరుగుతుంది. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. కృషి ఫలించి అనుకున్న ఫలితాలు వస్తాయి. మిత్రుల సహాయం మీకు లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది. ఆర్థికపరమైన లాభాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో ఉన్నత స్థానం మీకు లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. కొత్త నిర్ణయాలు శ్రేయస్కరంగా మారతాయి. సన్నిహితులతో సలహా ఉపయోగించబడుతుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీ జీవితంలో ఆర్థిక పరంగా ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. బుధుడి ప్రభావంతో కూడా మీరు డబ్బు కూడా ఆదా చేస్తూ ఉంటారు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కొన్ని అపార్థాలు కూడా మీకు సంభవించవచ్చు. గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు మీకు చాలా అనుకూలిస్తాయి. మరొక వైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఏర్పడవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉంటే మీకు మేలు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం కూడా వస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావంతో మీకు ప్రత్యేకమైన ప్రయోజనాలు అయితే పొందుతారు. మిథున రాశిలోకి గురుడు ప్రవేశించే సమయంలో వృషభ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ కొత్త ఏడాది ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది.
వ్యాపారం పుంజుకుంటుంది. అంతేకాదండి, ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. విద్యారంగంలో అనుకూలత అనేది ఉంటుంది. గురుడి ప్రభావంతో విద్యార్థులు కూడా ఈ సమయంలో చక్కగా రాణిస్తారు. గురుడు ఈ రాశి నుండి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూలమైన శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసిట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరైతే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని వలన మొండితనం పట్టుదలగా కూడా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. మీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటివారి వ్యక్తిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారైతే వీరు అసలు పొగడ్తలకు లొంగరు. ఈ వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ధన సంపాదన విషయంలో కూడా వీరు చాలా నేర్పరులనే చెప్పాలి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారో అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రేమించే మనస్తత్వానికి కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా వీరు ఆస్వాదిస్తూ ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం త్వరగా వస్తూ ఉంటుంది. కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు రోజు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మంచిది. చూస్తారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.